మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కార్మికుల పట్ల మాట్లాడిన కార్మికులపై పని భారాన్ని తగ్గించాలి. కార్మికులపై పని భారాన్ని వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. తగ్గించాలి కార్మికులపై పని భారాన్ని కార్మికులపై పని భారాన్ని వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వెనక్కి తీసుకోవాలి కార్మికుల పట్ల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కార్మికులపై చర్చలు జరపాలి. కమిషనర్ వెంటనే కార్మిక నాయకులతో చర్చలు జరపాలి. కమిషనర్ వెంటనే కార్మిక నాయకులతో వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. తగ్గించాలి కార్మికులపై పని భారాన్ని తగ్గించాలి కార్మికుల ఐక్యత. వెనక్కి తీసుకోవాలి కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఉపసంహరించుకోవాలి. కార్మికులపై అనుచితంగా మాట్లాడిన మాటలని ఉపసంహరించుకోవాలి. కమిషనర్ అనుచిత వ్యాఖ్యలను జరిగింది చెప్పండి. మాట్లాడిన మాటలను కార్మికుల పట్ల కమిషనర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. కమిషనర్ కార్మికుల పట్ల వెనక్కి తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. కార్మికుల పట్ల అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కార్మికుల పట్ల వెనక్కి తీసుకోవాలి. కార్మికుల పట్ల కమిషనర్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. అరే అందరూ కలిసి పనులను చేస్తే పెద్దోళ్ళు అరే తూరంటే పడము హైలేసో. నా పేరు చెన్నకేసులో. నేను ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్లో డ్రైవర్గా పనిచేస్తుంటాను. 3 రోజుల నుంచి మా తమ్ముడిని హాస్పిటల్లో పెట్టుకొని నేను వచ్చి నిన్న డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే మేడం వచ్చేసి నువ్వు కమిషనర్ సార్ని కలిసి రమ్మని చెప్పింది. సరే అని చెప్పని బయటకు వచ్చి ఉన్నాను. ఉంటే అంత లోపల 6:30కి సార్ వచ్చాడు, కమిషనర్ సార్ వచ్చాడు. వచ్చినాక సార్కి అవుకున్నాను. ఏరా డ్యూటీకి రాలేదని చెప్పని అడిగాడు. సార్ ఇట్లా మా తమ్ముని ఇట్లా పెట్టుకోన్నా కదా, ఎందుకనే నిన్న కూడా హాస్పిటల్కి తీసుకుపోయి కట్టించుకుని వచ్చాను సార్, ఇవాళ డ్యూటీకి వచ్చాను సార్ అని చెప్పని సార్కి చెప్పాను. సార్కి చెప్పిన తర్వాత సార్ ఉండి నువ్వు ఈ కథలో ఎన్ని చేయగాకు, డ్యూటీకి ఎందుకు రావాలి కదా, ఎందుకు ఆగిపోయినావు అంటే ఇదే సార్ పరిస్థితి, మీకు కూడా తెలియపచ్చే కదా ఇది సార్ అని చెప్పని చెప్పిన తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ మేడం పక్కన ఉంటే, అమ్మా ఈ నా కొడుక్కి బాగా కూబట్టుంది, ఈ నా కొడుక్కి రేపటి నుంచి డ్యూటీకి కానీ అయిపోతే ఈ నా కొడుకు 15 రోజులు ఆబ్సెంట్ వేసి జీతం కట్ చేసేసి ఎవరు చెప్పుకొని తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పని మేడంతో తెలియపచ్చి అదే పనిగా ఈ నా కొడుకు అని చెప్పని 3 సార్లు అదే విధంగా మాట్లాడి ఆ విధంగా నన్ను ఆ విధంగా మాట్లాడాడు.